హలో గైస్, వెల్కమ్ టు రంగు ఫ్యాక్ట్స్. అందరికీ తెలుసు కదా, దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించిందని. అమ్మవారు మహిషాసురుడితో దాదాపు 9 రోజుల పాటు యుద్ధం చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కో రూపాన్ని ధరించి అమ్మవారు యుద్ధంలో పాల్గొన్నారు. ఎంతో మంది రాక్షసులను సంహరించారు. అందుకే అమ్మవారు 9 రోజుల పాటు 9 రూపాల్లో పూజించుకుంటాం మనం. ఏమిటా 9 రూపాలు? ఆ 9 రూపాలు పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రూపం శైలపుత్రి. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అనే రూపాన్ని ధరించి యుద్ధం చేస్తారు. శైలం అంటే కొండ, పుత్రి అంటే కూతురు అని అర్థం. దీని ప్రకారం ఆమె పర్వతరాజు పుత్రిక అని అర్థం. ఈ శైలపుత్రి అమ్మవారు వృషభంపై ఆసీనురాలై ఉంటుంది. అలాగే ఆమె చేతిలో త్రిశూలం కూడా ఉంటుంది. అమ్మవారిని పూజించడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది. రెండవ రూపం బ్రహ్మచారిణి. పర్వతరాజు కుమార్తె అయిన పార్వతి పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం ఘోర తపస్సు ఆచరించింది. ఆ సమయంలో అమ్మవారిని బ్రహ్మచారిణి అని అంటారు. ఈమె చేతిలో కమండనం అలాగే మరియు జపమాల ఉంటాయి. అమ్మవారి ఈ రూపంలో ఎందరో రాక్షసులను సంహరించారు. ఈ అమ్మవారిని తీరని కోరికలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. మూడవ రూపం చంద్రఘంటాదేవి. ఈ అమ్మవారి తలపై అర్ధచంద్రాకారాన్ని ధరించి ఉంటుంది. ఈ చంద్రుడు గంట రూపంలో ఉండడం వలన అమ్మవారికి చంద్రఘంటాదేవి అని పేరు వచ్చి. అమ్మవారికి కోపం చాలా ఎక్కువ. అమ్మవారి పెద్ద పులిపై ఆసీనురాలై ఉంటుంది. అమ్మవారు ఎంతో మంది రాక్షసులను చంపింది. ఎవరైతే మానసిక రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు అమ్మవారిని పూజించడం వలన వాటి నుంచి బయటపడతారు. నాలుగవ రూపం కూష్మాండాదేవి. ఈ అమ్మవారు ఒక పెద్ద పులిపై ఆసీనురాలై ఉంటుంది. చేతిలో రకరకాల ఆయుధాలు ఉంటాయి, కానీ ప్రధానంగా ఈమె చేతిలో కలశం ఉంటుంది. కలశం పూర్ణత్వానికి మరియు శుభానికి సూచిక. ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి అని అర్థం. అమ్మవారు కూడా యుద్ధంలో వేలాది మంది రాక్షసులను సంహరించింది. ఐదవ రూపం స్కందమాత. స్కందుడు అంటే మరెవరో కాదు, కార్తికేయ స్వామి. ఈ రూపంలో అమ్మవారు సింహంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమెతో పాటు కార్తికేయ స్వామి కూడా సింహంపై కూర్చొని ఉంటారు. అమ్మవారు కార్తికేయునితో పాటు వెళ్లి యుద్ధం చేసింది కాబట్టి ఈ అమ్మవారికి స్కందమాత అనే పేరు వచ్చింది. ఎవరైనా సంతాన సమస్యలతో బాధపడుతూ ఉంటారో, బిడ్డల బాగోగులకై బాధపడుతూ ఉంటారో వారు ఈ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఇంకా ఆరవ రూపం కాత్యాయని దేవి. ఈ అమ్మవారి పెద్ద పులిపై కూర్చొని ఉంటుంది. అలాగే చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఆమె ఈ ఖడ్గంతో యుద్ధ భూమిలో రాక్షస సంహారం చేస్తుంది. ఇంకా ఏడవ రూపం కాళీ రూపం. కాళీ రూపం అన్ని రూపాల్లో కంటే చాలా ఉగ్రమైన రూపం. ఈ రూపం క్రూర స్వభావం కలిగిన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు చాలా భయంకర రూపాన్ని పూనవలసి వచ్చింది. ఆ సమయంలో అమ్మవారు కాళీ రూపాన్ని పూని క్రూరమైన రాక్షసులను సంహరించింది. ఈమెకు విడిగా వాహనం ఉండదు. మెడలో ఈమె కపాలమాల ధరించి ఉంటుంది. ఎవరైతే నిత్యం భయపడుతూ ఉంటారో వారు కాళీమాత ఉపాసన చేయడం ద్వారా ధైర్యవంతులు అవుతారు. కఠినమైన సమస్యలు కూడా తరిమికొట్టే శక్తి అమ్మవారు ఇస్తుంది. 8వ రూపం మహాగౌరి. ఈమె శివుని పట్టపురాణి, శివశక్తి. ఆమె కూడా పరమశివుళ్లాగానే త్రిశూలాన్ని డమరుకాన్ని ధరించి ఉంటుంది. అలాగే వృషభ వాహనం కలిగి ఉంటుంది. ఈమె ఎంతో తెల్లగా ఉంటుంది. ఈమె కైలాసానికి యజమానురాలు. మహాగౌరి దేవిని ఎవరైనా పూజిస్తారో వారు బ్రతుకున్నంత కాలం పసుపు కుంకుమలతో హాయిగా ఉంటారు. ఇక చివరి రూపమే సిద్ధిదాత్రి. ఈమె కమలంపై కూర్చొని ఉంటుంది. చేతిలో జపమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించడం ద్వారా అన్ని రకాల సిద్ధులు పొందగలరు. ఇలా అమ్మవారు రోజుకో రూపాన్ని పూని యుద్ధం చేస్తూ చివరి రోజు అమ్మవారు అన్ని రూపాలను తలలో ఐక్యం చేసుకొని మహాదుర్గలుగా యుద్ధం చేసి మహిషాసురుడు అనే రాక్షసుడు అమ్మవారి చేతిలో సంహరించబడతాడు. మహిషాసురుడిని సంహరించడంతో ముల్లోకాలు ఆనందంతో అమ్మవారిని స్తుతించాయి. జై శ్రీ దుర్గామాత. ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.